అందరికీ నమస్తే. ఒక పిడుగు లాంటి వార్త ఒకటొచ్చింది. నిజానికి ఆ పిడుగు లాంటి వార్త ఎవరికంటే జనాలకే పిడుగు లాంటి వార్త. వీళ్ళు మంచిగా దాన్ని చూయించి మొత్తం పథకాలంతా గూడా ఇంకా అమలు కావేమో అన్న ఒక అనుమానాలు క్రియేట్ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఏందంటే ఎలక్షన్ కోడ్. ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ వచ్చింది. ఎలక్షన్ కోడ్ నిన్న నుంచే స్టార్ట్ అయింది. 29వ తారీఖు నుంచే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఉమ్మడి 7 జిల్లాలు, ఇంక మిగిలింది 3 జిల్లాలు మాత్రమే మిగిలినాయి. మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి. ఈ 3 జిల్లాలు పోతే ఇంక మిగతా 7 జిల్లాల్లో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. ఆ ఎలక్షన్ కోడ్ ఎక్కడెక్కడ ఉందంటే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్. ఈ 4 జిల్లాలలో గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. సేమ్ టైమ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది. ప్లస్ వరంగల్, ఖమ్మం, నల్గొండ. ఈ మూడిట్లో కూడా మళ్ళీ ఈ టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. ఇట్లా మొత్తం 7 జిల్లాల్లో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. అయితే ఎలక్షన్ కోడ్ వస్తే ఏంది అంటే ఎలక్షన్ కోడ్ యాక్చువల్‌గా ఫిబ్రవరి 27 ఎలక్షను. ఇది మార్చి 3 రిజల్ట్. అంటే ఆల్మోస్ట్ 40 రోజులు 40 డేస్ ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటది. ఇప్పుడు ఏంది దీనివల్ల ఏంది ఎఫెక్ట్ ఏమైతదంటే మొన్ననే 26 తారీఖు నాడు 4 స్కీమ్స్ స్టార్ట్ చేసిండ్రు వీళ్ళు. ఆ స్కీమ్స్ ఏందో మీకు తెలుసు కదా! రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇంకొకటి రేషన్ కార్డులు. నిజానికి ఇవి ఆన్‌గోయింగ్ స్కీమ్స్. వీళ్ళేదో కొత్తగా ఇదే ఇక్కడొచ్చిన ఫిట్టింగ్ ఏందంటే రైతు భరోసా, రైతు బంధు పాత స్కీమ్. ఇప్పుడు కాదు. 2020 నుంచి 2018 ఎలక్షన్ ముందు నుంచి ఉంది ఇది. 2018కెళ్ళి ఉంది ఇది. కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి ఒక మార్గం కావాలి కదా! బహుశా వీళ్ళు పెట్టిన అంబర్ ఫిట్టింగ్ ఏందంటే రైతు భరోసా అనేది కొత్త స్కీమ్ కింద గవర్నమెంట్ తీసుకున్నది. కొత్త స్కీమ్ కింద ఎందుకు తీసుకున్నారంటే ఎందుకు తీసుకున్నారో వాళ్ళకి కూడా తెలవదు. వాళ్ళు ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు కదా ఇది. పాత స్కీమ్‌కు పైలట్ ప్రాజెక్ట్ ఉండదు. కానీ వీళ్ళు పైలట్ ప్రాజెక్టు అని మండలానికి ఒక ఊరు తీసుకొని, ఒక చిన్న ఊరు, అది కూడా తక్కువ మంది రైతులుండే ఊరు తీసుకొని, ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా మేము పలానా ఊరిలో, ఈ ఊరిలో అమలు చేస్తున్నామని నిజంగా అమలు చేసిండ్రు కూడా. జనవరి 26 నాడు పోతే ఆదివారం అది. జనవరి 27వ తేదీన ఆ ఊర్లలో రైతు భరోసా అందరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ 3 ఎకరాల ఊరికని కొందరు అంటున్నారు. కొన్ని ఊర్లలో ఎన్ని ఎకరాలున్నా పడదని చెప్తున్నారు. ఎనీవే ఆ రోజు పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నారంట గవర్నమెంట్. పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామంటేనే అది కొత్త స్కీమ్ కింద గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ తీసుకునే అవకాశం ఉంటది. ఇప్పుడు వీళ్ళు తప్పించుకోవడానికి కూడా అదొక మార్గం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేం. మీకు ఒకటి గుర్తుందా? రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిండు. ఎప్పుడు మొన్న రీసెంట్‌గా డిసెంబర్‌ల వీళ్ళు ఈ సంబరాలు చేసుకున్నారు 1 ఇయర్ పాలన అయిందని. అప్పుడు ఒక కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. మాకు ఈ సంవత్సరం కాలంలో కేవలం 3, 4 నెలలు మాత్రమే మాకు పరిపాలించడానికి సమయం దొరికింది. మొత్తం ఎలక్షన్ కోడ్‌లో పోయినాయి. మాకు గెలిచిన తర్వాత డిసెంబర్ 7న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సీట్ ఎక్కడుంది? మా ప్రభుత్వం ఏంది? గత ప్రభుత్వం ఏం చేసింది? తెలుసుకునే వరకే జనవరి, ఫిబ్రవరి అయిపోయింది. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. మార్చి, ఏప్రిల్, మే మొత్తం ఎలక్షన్ కోడ్‌లోకి వెళ్ళిపోయింది. లాస్ట్‌కి మేము ఆ రిజల్ట్ నుంచి బయటకొచ్చినాం. వచ్చి పరిపాలించింది కేవలం 4 మంత్సే. అందుకే మేము స్కీమ్స్ అమలు చేయలేకపోయినామని ప్రకటించేసిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితే వచ్చింది. ఇప్పుడు నిజానికి మొన్న 26 తారీఖు నాడు లాంచ్ చేసిన స్కీమ్స్ ఆన్‌గోయింగ్ స్కీమ్స్ కింద వస్తాయి. అంటే ఇవన్నీ పాత స్కీమ్స్ కిందనే వస్తాయి. ఆల్రెడీ లాంచ్డ్ స్కీమ్స్. ఈ స్కీమ్స్‌కి ఎలాంటి ఆటంకం లేకుండా నిజానికి ఇవి ముందుకు పోవాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తప్పించుకోనికే మార్గాలు వెతుకుతున్నది ఈ ప్రభుత్వం కాబట్టి బహుశా ఇది ఎలక్షన్ కోడ్ అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాము. నేను ఒక కాంగ్రెస్ లీడర్‌తో మాట్లాడినా. ఏంది ఇవన్నీ పాత స్కీమ్సే కదా! దీనిలో ఆల్రెడీ లాంచ్ అయిన స్కీమ్ అంటే పాత స్కీమ్ అనే. ఎలక్షన్ కోడ్ కన్నా ముందు యాక్చువల్‌గా ఎలక్షన్ కోడ్ వచ్చిందేమో 29. కానీ వీళ్ళు 26 నాడే లాంచ్ చేసినారు కాబట్టి ఇక లాంచ్‌కి ఇబ్బంది ఉండదేమో అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమో మరి ఎలక్షన్ కమిషన్ తెలుస్తది. ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు స్కీమ్స్ అమలు చేయాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలని బహుశా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఏమైతదో మనకు తెలుసు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏమైంది? అప్పుడు నవంబర్ 30, 2023 ఎలక్షన్ జరిగింది. అయితే ఆ ఎలక్షన్ కన్నా ముందే అంతకుముందున్న ప్రభుత్వం రైతు భరోసా అవన్నీ ఏర్పాట్లు చేసి రైతు బంధు రైతు బంధు ఎనికి అన్ని ప్రయత్నాలు చేసి ఏమైంది? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లెయింట్ చేసిండ్రు. ఇప్పుడు రైతు భరోసా రైతు బంధు ఏస్తే అది ఎలక్షన్ మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తదని. నిజానికి అది ఆన్‌గోయింగ్ స్కీమ్. కానీ వీళ్ళు కంప్లెయింట్ ఇవ్వడంతోన అప్పుడు రైతు బంధు ఆగిపోయింది. మనకు తెలుసు కదా ఆ విషయం. తర్వాత ఇంక వీళ్ళు వచ్చినాక ఇస్తామన్నారు. వచ్చినాక ఏం జరిగిందో మీకు తెలుసు. ఆల్రెడీ రైతు బంధు కోసం ఉన్న పైసలను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్టర్ కాబట్టి ఏదో పాత గవర్నమెంట్‌లో చేసిన పనుంటే దాని కింద డబ్బులు జమ చేసిండ్రు. అందుకే రైతు బంధు పైసలన్నీ కూడా అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పోయినాయని అందరూ మాట్లాడిండ్రు. తర్వాత ఇంక రైతు బంధు ఎప్పుడు అమలు చేసిండ్రో మీరు చూసిండ్రు. 2 నెలలు, 3 నెలలు అయిపోయింది. తర్వాత మళ్ళొక 3 నెలలు అన్నారు. అసలు వచ్చిన వాళ్ళకి వచ్చింది. రానోళ్ళకి రాలేదు. అంతా గడిబిడి అయిపోయింది రైతు బంధు. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. 7 జిల్లాలంటే ఆల్మోస్ట్ ఏమున్నది 70% ఆఫ్ ద తెలంగాణ మొత్తం ఎలక్షన్ కోడ్‌లో ఉంది ఇప్పుడు. నిజానికి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కొత్త స్కీమ్స్ మాత్రమే స్టార్ట్ చేయకూడదు. శంకుస్థాపనలు మాత్రమే చేయకూడదు. అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి కొత్తగా, అది ప్రారంభం చేయకూడదు. అక్కడ ఒక కొత్తగా ఏదైనా శంకుస్థాపన చేయాలనుకో అవి మాత్రం చేయకూడదు. ఈ ఆన్‌గోయింగ్ స్కీమ్స్
లేకపోతే ఈ జనవరి 26న లాంచ్ చేసిన స్కీమ్స్కు ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుందని ఎందుకు మాట్లాడుతున్నారు? బహుశా ఈ కొత్త స్కీమ్స్ అన్ని కూడా మొత్తం ఆగిపోతున్నాయా? ఎలక్షన్ కోడ్ పేరుతోనే వీళ్ళు మళ్ళీ ఇంత టైం తీసుకోనికే 40 రోజులు అంటే ఏమన్నా చెప్పు. మళ్ళీ మార్చి 3 రిజల్ట్, మార్చి 3 వరకు ఈ స్కీమ్స్ అమలు చేసే అవకాశం లేదని జనాలకు చెప్పేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అనుమానంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉన్నాయి. ఈ పాత స్కీమ్స్ అని చెప్తలేరు వీళ్ళు. కొత్త స్కీమ్ కాబట్టి మేము పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం కదా అనే ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తుంది. కాబట్టి ఇంకా కొత్త స్కీమ్స్ బంద్. ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే అది ఫార్మాలిటీ. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడున్నా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కొత్త స్కీమ్స్ లాంచ్ చేయడానికి అవకాశం లేదు. కానీ మొన్న జనవరి 26 నాడు లాంచ్ చేసిన స్కీమ్స్ కూడా వీళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంది అని తప్పించుకునే మార్గం 100% కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ తేలుస్తుంది అంటున్నారంటే దీని వెనుక ఏదో పెద్ద వ్యవహారం, ఏదో పెద్ద ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ లెక్కనంతా చూస్తే బహుశా ఇక ఈ స్కీమ్స్ కూడా ఎలక్షన్ కోడ్ కింద కమ్మేస్తారేమో. ఒకవేళ అదే కనుక జరిగితే మార్చి 3తో కూడా అయిపోదు. తర్వాత మళ్ళీ వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్ ఏదో ఒక ఎలక్షన్ పెట్టారనుకో, దానికి ఒక 30 రోజులు 40 రోజులు వెళ్ళిపోతుంది. అట్లా మార్చి ఏప్రిల్ కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు 1 మంత్ అటు ఇటు గ్యాప్లో మళ్ళీ ఆగస్టులో ఈ హైదరాబాద్ లోకల్ బాడీ ఉంటుంది ఒకటి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఆగస్టులో అయిపోతుంది అది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ జూన్ జూలై నుంచి మళ్ళీ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగస్టు మొత్తం పోతుంది. పోయిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు టైం దొరకదో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి డిసెంబర్లో. ఇట్లా మొత్తం ఈ సంవత్సరం అంతా ఎలక్షన్సే ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ కోడ్లు ఇవన్నీ వచ్చేవి రెగ్యులరే. కానీ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ గ్యాప్ ఒక్కరోజు ఏముంటుంది లాంఛనకి. ఇప్పుడు వీళ్ళు మొన్న కొంతమంది డబ్బులు వేసినారు రైతు భరోసా, చాలా మందికి వేయలేదు. వీళ్ళు వేసిన డబ్బులు కేవలం 5% డబ్బులు మాత్రమే. 100లో 5 మందికి వేసినారు. 100 మంది రైతులు ఉంటే 5 మంది రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. ఇంకా మిగతా వాళ్ళకి 95% డబ్బులు రాలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పేరుతోన ఈ స్కీమ్స్ కూడా దాన్ని అట్టిపెట్టిరు అనుకోండి, దాన్ని ఆగిపోయినాయి అనుకో, ఇంకా రైతు భరోసా ఇప్పట్లో రాదు, ఇందిరమ్మ పథకాలు ఇప్పట్లో రావు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చిన కాడికి ఆగిపోయే అవకాశం ఉంది. ఇంకా రేషన్ కార్డుల వ్యవహారం మీకు తెలుసు, ఆల్రెడీ అందరికీ సంతకాలు లేని పేపర్లు ఇచ్చారు కదా, ఆ పేపర్లు పెట్టుకొని 4 గీసుకుంటే తిరుక్కోవడం తప్ప అసలు ఈ కొత్త స్కీమ్స్ మొత్తం కూడా ఆగిపోతాయా అనే చర్చ ఒకటి గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. బయట ఎక్కడో స్టార్ట్ అయితేనేమో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ గవర్నమెంట్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి, ఇంకా మెయిన్గా 70% ఆఫ్ తెలంగాణ మొత్తం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకా ఈ స్కీమ్స్ ఇట్లా ఆగిపోతాయేమో అన్న ఒక చర్చ ఒకటి గవర్నమెంట్లో జరుగుతున్నది. కానీ తప్పు. నిజానికి ఎలక్షన్ కోడ్ ఉన్న పాత స్కీమ్స్ అని కూడా రెగ్యులర్గా అమలు చేయాల్సిందే. బట్ తప్పించుకునే దానికి 9 మార్గాలు అన్నట్టు వీళ్ళు ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఎలక్షన్ కోడ్ను చూపించి, ఎలక్షన్ కమిషన్ ఏముంటుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం, అది కోడ్ ఉన్నది రాష్ట్ర ఈ లోకల్ బాడీ, ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమో డైరెక్ట్ మనకు సెంట్రల్ ఎలక్షనే ఉన్నది. కాబట్టి అసలు ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా, తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా, ఇవన్నీ మాట్లాడుతున్నారంటే బహుశా వీళ్ళు అంబర్ ఫిట్టింగ్ పెట్టేటట్లు కనిపిస్తున్నది. ఇప్పుడు కొత్త స్కీమ్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. అంటే ఈ కొత్త స్కీమ్స్ ఆగిపోతాయా ఏందని ఒక ప్రమాదకరమైన హెచ్చరికలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికే రైతులు ఆల్రెడీ నాట్లు వేసుకొని ఇంకా కొంతమంది అప్పు తీసుకొచ్చి, కొంతమంది రైతు భరోసా వస్తుందేమో అప్పు తీర్చుకుందామని, రైతు భరోసా వస్తుందేమో ఇప్పుడు నాట్లు వేసుకుందామని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఒక కాల్ సెంటర్ నెంబర్ కనుక పెడితే, ప్రభుత్వం ఒక కాల్ సెంటర్ నెంబర్ పెడితే నాకు తెలిసి ఒక్క సెకండ్ కూడా రికామ్ ఉండదు. అన్ని ఫోన్లు, అంతమంది రైతులు ఫోన్లు చేస్తారు. మాకు రైతు బంధు రాలే, మాకు రైతు భరోసా రాలే, మా ఊర్లో ఎవరికి ఇవ్వలే, మాకు ఇవ్వలే, నాకు 6 గుంటలే పొలం ఉంది, 10 గుంటలే పొలం ఉంది, అయినా సరే ఎందుకు వస్తలేదు, ఎకరా లోపల రావాలి కదా. మన దగ్గర ఒక శాచ్యురేషన్ సిస్టమ్ ఉంది రైతు బంధు, రైతు భరోసా కోసం. ఏంది, ఫస్ట్ డే 1 ఎకరా వాళ్ళకి రావాలి, సెకండ్ డే 2 ఎకరాల్లోకి రావాలి, థర్డ్ డే 3 ఎకరాల్లోకి రావాలి, ఫోర్త్ డే 4 ఎకరాలు రావాలి. ఇట్లా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని డేస్ పడుతుంది. అదొక సిస్టమ్ మన దగ్గర ఫామ్ అయి ఉంది ఆల్రెడీ. కానీ వీళ్ళు దాన్ని బ్రేక్ చేసేసినారు. అట్లా కాదు, మేము మాకు నచ్చిన ఊర్లకు రైతు భరోసా వేసేసినాం కాబట్టి రైతు భరోసా ఇంకా ఆన్గోయింగ్ స్కీమ్, లేకపోతే రైతు భరోసా ఇంకా నడుస్తుంది, ఇంకా మేము తర్వాత ఇస్తాం, ఈ ఊర్ల కాడికి అయిపోయింది కదా, ఇంకా రైతు బంధు ఇచ్చినట్లే, రైతు భరోసా వచ్చినట్లే, ఇట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ అనే పేరుతో తప్పించుకొని మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేసి ఎప్పుడో ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అప్పుడేమైనా ఇచ్చే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళు తప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ మార్గాలు, లేదు ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ మనసుకు సంబంధించింది అది. వీళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఎలక్షన్ కోడ్ అడ్డం రాదు, ఏం అడ్డం రాదు. కానీ ఎలక్షన్ కోడ్ పేరు తప్పించుకుంటారేమో అన్న వాతావరణం అయితే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ క్రియేట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఎలక్షన్ కోడ్ అయితే 100% వచ్చింది. 7 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ ఉంది. మరి ఆ 7 అట్లే వదిలేసి మామనారు, రంగారెడ్డి ఈ రైతుల కన్నా వేస్తారా,
లేకపోతే మొత్తం ఎలక్షన్ కోడ్ పేరు మీద మొత్తానికి మొత్తం స్కీమ్ను అటక మీద పెడతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.